గుడ్. ద వన్ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఫస్ట్ అంటే మాత్రం మా ఫాదర్. ఈవెన్ మై మదర్ డిడ్ంట్ బిలీవ్ మీ దట్ ఐ వుడ్ మేక్ టిల్ హియర్. బట్ నా ఫాదర్ చిన్నప్పుడే హీ బిలీవ్డ్ మీ అన్నమాట. చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారు. అంటే హిస్ జాబ్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. ఐ వుడ్ మీకు ఆ స్టోరీ తెలుసో లేదో తెలియదు. బట్ నాకు ఐఎమ్ జస్ట్ తెలుసు. సేయింగ్ నాకు తెలుసు, విన్నాను. ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది అండ్ హీ రిజైన్డ్ ఫర్ మీ. యు మీరు ఊహించుకోవచ్చు, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, గవర్నమెంట్ జాబ్ ఉన్న ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఎలా ఉంటుందో. అండ్ వెన్ హీ రిజైన్స్ దట్ జాబ్, తర్వాత మా ఫ్యామిలీలో మా ఫాదర్ చాలా రెస్పెక్ట్ అనేది పోయింది. ఇన్ఫాక్ట్ ఇన్సల్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అయింది. అండ్ మా ఊర్లో కూడా దే యూస్ టు బి లైక్, జాబ్ లేదు, కొడుకు కోసం వదిలేశాడు, కొడుకు ఇంత చిన్న ఏజ్ లో ఇంత డెసిషన్ తీసుకున్నాడు అంటే. ఆఫ్టర్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్, ఆ జాబ్ మా డాడీకి వచ్చింది అనమాట. సో ఫ్రీగా వచ్చేయడం వల్ల తెలియలేదు అని చాలా వర్డ్స్ వచ్చినాయి అనమాట మా ఫాదర్ కి. బట్ అవన్నీ, ఈవెన్ మై ఫాదర్ క్రైడ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ నాకు తెలియకుండా. ఐ నో దట్ హీ క్రైడ్. ఈవెన్ దట్ దట్ బూస్టెడ్ మీ అ లాట్ యాక్చువల్లీ. మా ఫాదర్ నా కోసం అప్పుడు వరకు నేను సరదాగా ఆడేవాడిని, ఫర్ ఫన్. ఐ యూస్ టు ప్లే ఫర్ ఫన్ అండ్ మా ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికి ఆడేవాడిని. వన్స్ మా ఫాదర్ ఎప్పుడైతే ఆ సఫర్ స్టేజ్ ని చూసానో, అప్పుడు ఐ వాజ్ లైక్, నో, ఐ హ్యావ్ టు ప్లే. ఇంకా మా ఫాదర్ ఎందుకు నా కోసం మీద సాక్రిఫైస్ చేశాడు, ఐ హ్యావ్ టు, హీ బిలీవ్డ్ ఇన్ మీ. లేకపోతే రిజైన్ చేసేవాళ్ళు కాదు కదా గవర్నమెంట్ జాబ్ ని. ఇట్స్ నాట్ ఈజీ, ఎవ్రీ వన్ గెట్స్ గవర్నమెంట్ జాబ్. అండ్ ఇంత సఫర్ అవుతున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి అంటే, ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ షుడ్ మేక్ సమ్ హౌ లైక్ a ప్రౌడ్ ఫీలింగ్ చేయాలి అని. అండ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఇస్ ఆఫ్టర్ సిఎస్కే విన్నింగ్ షాట్ తర్వాత he came to me and literally he's crying and he hugged me. That's the best moment for me. ఎవరైతే అందరూ మా డాడీని ఇన్సల్ట్ చేశారో, లేకపోతే జాబ్ లేదు అని అన్నారో, దే ఆల్ ఆర్ కాలింగ్ హిమ్ నవ్. అండ్ ఇంకా చాలా మంది కాల్ చేసి మీరు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు అని మా డాడీకి చెప్పడం, మా డాడీ సో హ్యాపీ అండ్ హీ సో ప్రౌడ్. ఒక సన్ కి అంతకు మించి ఇంకేం కావాలి. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఐ విల్ మేక్ హిమ్ మోర్ ప్రౌడ్ అండ్ ఐ విల్ మేక్ తెలుగు పీపుల్ మోర్ ప్రౌడ్. ఈవెన్ తెలుగు పీపుల్ కూడా నా మీద ఇప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఐ విల్ వర్క్ ఆన్ మై గేమ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ దట్ ఐ విల్ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్. దట్స్ ద స్టోరీ ఆఫ్ మై ఫాదర్ అండ్ మీ. మీరు మీ ఫాదర్ గురించి చెప్పారు. మీ ఫాదర్ మీకు ద ఇంపాక్ట్ యువర్ ఫాదర్ హ్యాడ్ మీ మీద. అండ్ నాకు ఎస్పెషల్లీ మీరు చెప్పిన పాయింట్స్ లో అన్నిటికంటే బాగా నచ్చింది, మీరు అప్పటి వరకు ఒక ఒకే ఎంజాయ్మెంట్ లాగా, లేకపోతే ఒకే క్రికెట్ అంటే నాకు ఇష్టం అన్నట్టు ఉన్నారు. కానీ మీ ఫాదర్ అంత బాధపడడం చూసి, ఆ ఇన్సల్ట్ అవ్వడం అది చూసి, మీరు ఎట్లన్నా సరే నేను ఇప్పుడు దీన్ని కెరీర్ లాగా సీరియస్ గా తీసుకొని నేను సాధించాలని అనుకున్నారు. దెన్ నువ్వు సిఎస్కే మీద విన్నింగ్ షాట్ కొట్టినప్పుడు ఆయన వచ్చి నిన్ను హగ్ చేసుకోవడము. సో అది అది వింటుంటేనే అసలు యూనో ఎంత ఇన్స్పైరింగ్ గా ఉందంటే, ఒక నితీష్ లాంటి ఒక టాలెంట్ కి అది బయటికి రావాలని అంటే, అది ఆ ఏజ్ లో ఎస్పెషల్లీ మాకంటే మేము ఒక 25-26 వరకు మేము ట్రై చేయొచ్చు బీయింగ్ అన్ యాక్టర్. బట్ అదే లీడ్ యాక్టర్ లాగా ఉండాలంటే. బట్ బీయింగ్ క్రికెటర్ యూ షుడ్ డూ ఇన్ యువర్ టీన్స్. డెఫినెట్లీ అలాంటి ఫాదర్ సపోర్ట్ ఉంటే, ఐ థింక్ నితీష్ లాంటి మీలాంటి టాలెంట్స్ ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఎంతో మంది షైన్ అవ్వగలుగుతారు అలాంటి